ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు అసలు వెళ్తుండకూడదన్న ఉద్దేశంతో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచి యూనిఫామ్ మీ అందరూ కూడా కుట్టించి అందరూ రెగ్యులర్గా మీరు అందరూ కూడా వేసుకోవాలి. మళ్ళీ మీరు అందరూ వేసుకున్న రోజు నేను ఒక రోజు వస్తాను. అందరూ కుట్టించేసుకున్నారా, ఏదైనా ఫంక్షన్ చేసుకున్న రోజున మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తా, నేను చూస్తా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అందరూ కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాకు యూనిఫామ్ ఇవ్వలేదని చెప్పి మీరు యజమాన్యాన్ని కానీ ఎక్కడైనా మీరు కామెంట్ చేయకూడదన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి యూనిఫామ్ అరేంజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి జూనియర్ కాలేజీ అనంటే ఏలూరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే కాలేజీ. మా చిన్నప్పుడు దీన్ని కోటదెప్ప, ఇప్పుడు కూడా కోటదెప్ప అంటే ప్రసిద్ధి. కానీ దీంట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరు ఉండట్లా. మరి మీరు ఆ వెలుగుని తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. జూనియర్ కాలేజీ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఒక సైంటిస్ట్, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్. ఎందుకంటే మా చోడే వెంకటరత్నం గారు ఇక్కడ చదువుకున్నట్టున్నాడు, అప్పుడప్పుడు చదువుకున్నారా. మరి ఆయన చదువుకున్నాడు, ఇప్పుడే మరి ఉన్నత స్థానంలోకి ఇప్పుడిప్పుడుగా వెళ్తున్నారు. మరి ఆయన చివరి స్టేజ్ లో ఏదైనప్పటికీ కూడా మీరు కూడా మరి ఏదో ఒక ఉన్నత స్థితిలోకి రావాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఎన్ని సకల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఆ ప్రతిభని కనిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఈ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు మరి యూనిఫామ్ని అందిస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారి సొంత నిధులతో ఈ యూనిఫామ్ని అందజేయటం చాలా సంతోషం. ఎందుకంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి మరి ఏ సమస్య వచ్చినా కూడా అది వెంటనే ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు. మరి 24 గంటలు మరి ప్రతి రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోవడం మరి ఆయన ఉన్నటువంటి గొప్పతనం. ఈరోజు మరి సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మరి విద్యకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి దానిలో భాగంగా మరి ఇది సొంత నిధులతో ఈరోజు